ఇప్పుడు ఇక్కడ గాంధీ ఆశ్రమవాసి శ్రీ తల్లాప్రగడ భాస్కర్రావు గారు 86 సంవత్సరములు. ఈయన మన భారతదేశ అభివృద్ధి గురించి ఆయన మాటల్లో విందాం. నేను స్వతంత్రానికి పూర్వం పుట్టాను. అంటే స్వతంత్రం పూర్వం ముందు ఎంత ఎలా అభివృద్ధి, దేశం ఏ అభివృద్ధిలో ఉండేదో, స్వతంత్ర తర్వాత ఏ అభివృద్ధిలోకి నడుస్తుందో నాకు పూర్తిగా తెలుసు. రెండింటికి కంపారిజన్ ఏమీ లేదు. ఇప్పుడు పరిగెడుతోంది అభివృద్ధి. పూర్వానికి ఏంటంటే చాలా తేడా ఉంది. ఇప్పటికప్పటికేను అన్ని రంగాల్లోనూ ఉంది. అప్పుడు 45 రూపాయల్లో 9 మంది బతికేవాళ్ళం. ఇప్పుడు 5 లక్షల్లో ఇద్దరు బతకలేకపోతున్నారు, 10 లక్షల్లో బతకలేకపోతున్నారు. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి సంబంధం కావాలంటే 15 లక్షలు ఉంటే కానీ పెళ్లి చేసుకోవట్లేదు ఎవరు. అటువంటి పరిస్థితి అభివృద్ధి ఇదంతా కూడా. ఆర్థిక అభివృద్ధి గురించి, వివాహ వ్యవస్థ గురించి తల్లాప్రగడ భాస్కర్రావు గారు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు శ్రీమతి జుమనీ భవానీ గారి మాటల్లో విందాము. భాస్కర్రావు గారు చెప్పింది 40 రూపాయలతోటి 9 బతికేవాళ్ళం. ఇప్పుడు 40 లక్షలు లేదా 40,000తోటి బతకవలసి వస్తుంది అని చెప్పారు. అది అభివృద్ధి. కానీ ఎలాగంటే అప్పుడు 7-8 పిల్లలు ఉండి ఏదో పచ్చడి, కొద్దిగా చారు, ఏదో మజ్జిగ, పలచటి మజ్జిగ వేసుకు తినేవాళ్ళం. ఇప్పుడు అభివృద్ధి ఎలా అంటే దానికి 40,000 డబ్బు వినిమయం ఎక్కువైంది. తర్వాత గడ్డ పెరిగేసుకు తింటున్నాం. సరిపడా ఎంత తక్కువ జీతం, తక్కువ సంపాదన ఉన్నవాళ్ళైనా సరే ఏవో కూరలు, ఏవి శరీరానికి కావలసిన పోషక విలువలతోటి కలిపి కూడిన ఆహారం తినగలుగుతున్నాం. అది అభివృద్ధి. దాంట్లో ఇప్పుడు చెప్పింది మీ అభివృద్ధి గురించి చెప్పింది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో అది చెప్పారు. చాలా బాగుంది. అలాగే మీ చిన్నప్పటి విద్యా వ్యవస్థ గురించి, ఇప్పుడు అభివృద్ధి చెందిన వ్యవస్థ గురించి మాకు కొంచెం చెబుతారని మేము అనుకుంటున్నాం. ఇది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. ఏంటంటే చిన్నప్పుడు చదువుకోవడానికి 5 మైళ్ళు 10 మైళ్ళు గ్రామంలో చిన్న స్కూల్ ఉండేది. ప్రైవేట్గా నడిపేవారు, గవర్నమెంట్ స్థాయిలో ఉండేది కాదు విద్యాలయాలు. ఎవరో ఒక వ్యక్తి నడిపేవాడు, ప్రైవేట్ మేనేజ్మెంట్ అని. వాటిలో పాకేసి ఇది 3-4 టీచర్స్ని పెట్టి వాళ్ళని నియుక్తి చేసేవాడు. వాళ్ళకి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండేది. అప్పుడు పలకలు ఉండకపోతే ఏం చేసేవారంటే కింద ఇసుక పోసి ఇసుకలో ఆలోచించేవారు. అలాగే వాళ్ళు చెప్పే విధానం అంతా కూడా వేరే ఉండేది. డిజిటల్ కాదు. అప్పుడు అంత అక్షరాలన్నీ రావాల్సిందే, గుణితాలన్నీ రావాల్సిందే, అన్ని అక్కలు రావాల్సిందే, తల కిందగాను ఇటు అటు కూడా రావాల్సిందే, అన్ని గుణకాల భాగాలు రావాల్సిందే. ఇంతలా ఉండేది. అలాగే నీతి కథలు చెప్పేవారు, అవన్నీ చెప్పేవారు. పాస్ అండ్ ఫెయిల్ ఉండేది. 1వ తరగతిలో 40 మంది ఉంటే 30 మంది పాస్ అయ్యేవారు, 5 10 మంది తప్పేవారు. మళ్ళీ వాడు 1వ తరగతి చదవాల్సి వస్తుంది. అలాగే ప్రతి డిటెన్షన్ విధానం, ప్రతి 10వ తరగతి వరకు డిటెన్షన్ విధానం ఉండేది. దాంతో డిటెన్షన్ అయిపోతానేమో అని చెప్పి చాలా జాగ్రత్తగా చదివేవాళ్ళం. అతి జాగ్రత్తగా చదివేవాళ్ళం. డిటెన్షన్ అంటే ఏంటో చెప్పండి. డిటెన్షన్ పాస్ ఫెయిల్. ఫెయిల్ అది ఇంత 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 ఇన్ని మార్కులు వస్తే ఫెయిల్ చేసి అదే సంవత్సరం అదే తరగతి మళ్ళీ కంటిన్యూ చేయడం ఆ సంవత్సరం. అలాగా చేసేవారు. ప్రమోషన్ ఉండేది కాదు. ప్రమోట్ చేసేవారు కాదు. ఒకడు 1వ 2 సంవత్సరాలు ఫెయిల్ అయిన వాడు ఉండేవాడు. అలాగే 4 సంవత్సరాలు అయితే ఇంకా ఎస్ఎస్ఎల్సి ఉండేది కాదు. 4 సంవత్సరాలు వరుసగా ఫెయిల్ అయితే వాడు అర్హుడై ఉండేవాడు, మళ్ళీ ఎస్ఎస్సీకి వెళ్ళేవాడు, అర్హత ఉండేవాడు కాదు. అలాగే 4వ తరగతి 3వ తరగతి ఇంగ్లీష్ పెట్టేవారు. వాళ్ళు షేక్స్పియర్ లెసన్స్ అవన్నీ పెట్టేవారు. ఇంకా నాకంటే ముందు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండేది. ప్రాక్టికల్గా ఉండేది. తర్వాత ఏమో నైతికమైన విద్య ఉండేది. ఇప్పటి వ్యవస్థ ఎలా ఉంది? ఇప్పుడు ఏంటంటే
ఆ అక్షరాలు చెప్పక్కలే గుర్తుపెట్టే చాలు. యాంట్ ఏంటి యాంట్ యాంట్ అంటే ఏ చదవకలే, నాలుగు నాలుగు బళ్ళు అవసరం లేదు, అక్షరమాలు ఏం చదవక్కర్లేదు, ఏం చదువుకుండానే విద్య ముందుకు వెళ్ళిపోతుంది. కళ్ళతో చూసి ఒకటో తరగతి అయిపోయిన వాడు 10వ తరగతి వరకు వాడు ఫెయిల్ లేదు, ఏకంగా అయిపోతాడు. ఇప్పుడు మన పేపర్లో 8వ తరగతి వాడు 2వ తరగతి పుస్తకం చదవలేకపోయాడని పడింది. ఇది చాలా సిగ్గుచేటు విధానం. కొంచెం విద్యా విధానంలో మార్పులు రావాలి. మరి అభివృద్ధి చెందనట్ట అభివృద్ధి వేష భాషలో చెందుతుంది, వాళ్ళ యొక్క ఆదాయంలో పెరుగుతుంది, వాటిలో పెరుగుతుంది. విద్యా విధానంలో కొంచెం వెనుకబడినట్టే లెక్క. ఇప్పుడు శ్రీమతి ద్యుమని భవాని గారు విద్యా విధానంలోని అభివృద్ధి గురించి ఆవిడ అభిప్రాయాలు మనతో షేర్ చేస్తారు. భాస్కర్రావు గారు చెప్పిన విషయానికి, సుమన అడిగిన ప్రశ్నకి ఏదో కొద్దిగా అవగాహనతో నేను చెప్తున్నాను. నేను ఒక టీచర్ని. ఈ విద్యా విధానం గురించి సుమన అడిగిన ప్రశ్నకి ఒక రోజు చెప్పాలన్నమాట. అంతేగాని 1 నిమిషం 2 నిమిషాలు సరిపోదు. అయినా సరే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే చిన్నతనంలో అంత భాస్కర్రావు గారు చెప్పినంత కరెక్ట్, నిజం. కానీ అప్పుడు జనాభాని బట్టి ఆ విద్యా విధానంలో సరిపోయింది. జనాభా, ఆర్థిక వ్యవస్థ, ఆ రెండింటికి ఆ విద్యా విధానం సరిపోయింది. కానీ అప్పుడు 40 కోట్లు ఉన్న జనాభా ఇప్పుడు 140 కోట్లు ఉంది. దీనికి డిటెన్షన్ పెడితే ఎక్కడ మన ఊళ్ళు అన్నీ కూడా స్కూళ్ళు తెరిచేయాలి. స్కూళ్ళు తెరిచి అది ఏంటంటే అది అలా అని ఆయన అన్నట్టు పుస్తకం చదవడానికి లేని విద్యని మనకు వద్దు. కానీ ఏంటంటే స్టాండర్డ్స్ పెంచాలి, స్కూల్లో టీచర్స్ మంచి మెరిట్స్ వాళ్ళని వేయాలి, వాళ్ళు చెప్పే విధానాలు మార్చాలి. ఇప్పటికీ కూడా అవన్నీ కూడా అభివృద్ధిలో జరుగుతున్న విషయాలు. అవి ఇప్పుడు ఏమైందంటే విద్యా విధానం కొత్త పొంతలన్నీ తోడుకుంటూ అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక అవన్నీ ఎదుగుతూ మన దేశంలోనే ఆఖరికి మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కావాలంటే బెంగళూరు ఎడుతుండేవారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే 1000 మంది చదువుతున్నారు. ఇలాగా అభివృద్ధిని పెంచుకుంటూ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ మన విద్యా విధానం చాలా ముందుకెళ్ళింది. ఇంకా వెళ్ళాలి. ఇప్పుడు కూడా విదేశాల్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ తోటి మన యూనివర్సిటీస్ అసలు పోటీ పడలేకపోతున్నాయి. అది కూడా మోడీ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మన యూనివర్సిటీస్ కూడా వాటితో సమానంగా అవ్వాలని ఆయన కోరిక. దానికి ఈ తెలివైన వాళ్ళు అందరూ ఉన్నారు. మన అన్ని దేశాల కంటే మన దేశంలోనే తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితోటి కొంచెం ఏమైనా కమిటీలు వేసి ఇంకా ఈ విద్యా విధానాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు పునాది కావాలనుకుంటున్నాం కదా. పునాది కావాలనుకుంటే 1వ తరగతి నుంచి 10th వరకు ఏంటంటే వాళ్ళకి 1వది మాతృభాష ఉండాలి. మిగిలిన భాషలతో పాటు మాతృభాష ఉండాలి. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే సైన్స్లోను, ఫైనాన్స్లోను, తర్వాత ప్రకృతిలోను, తర్వాత ఈ పొల్యూషన్ విషయంలోను, వీటిలన్నిటిలోనూ కూడా ఉండాలి. వాళ్ళకి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి. దానికోసమే పూర్వం ఏం చేసేవారంటే ఎక్స్కర్షన్లకు తీసుకెళ్ళేవారు. అది ఇప్పుడు మానేశారు. ఎందుకంటే ఈ ఒక్కొక్కళ్ళు 2 పిల్లల మూలంగా ఇది నిజమైన విషయం. వాళ్ళని తీసుకెడితే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగిందంటే చాలా గందరగోళం అయిపోయేది మా టైంలో. దాంతో ఈ ఎక్స్కర్షన్లు అవన్నీ మానేశారు. కానీ అవన్నిటి ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి 10th వరకు మంచి 10th అయ్యేసరికి వాడు ఫైనాన్షియల్ విషయం తెలియాలి, తర్వాత వాతావరణ విషయం తెలియాలి, తర్వాత వాడు ఎలా బతకాలి, కొంచెం ఏమి ప్లాన్ చేసుకోవాలి అన్న ఉద్దేశం తెలియాలి. వీటిలన్నిటి యొక్క పునాది అప్పుడే పడాలి. ఇప్పుడు ఈవేళ బడ్జెట్లో కూడా ల్యాబ్స్ ప్రాక్టికల్ అన్నమాట. ల్యాబ్స్ అంటే ప్రాక్టికల్. అలాగే
ప్రపంచంలో ఉండేటువంటి ఊళ్ళలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు ఉన్నాయి, లేకపోతే మంచి మంచి కట్టడాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తిరిగి ప్రత్యక్షంగా చూపించేది. దీని అంతటి కోసం ఈ మోడీ గారు ఈవేళ బడ్జెట్లో కూడా ఎంత డబ్బు ప్రతి స్కూల్లోనూ, ప్రతి చిన్న స్కూల్ దగ్గర నుంచి ప్రతి స్కూల్లోనూ దాని పేరు ఏదో మర్చిపోయాను, అవి ల్యాబ్స్ని ఏర్పాటు చేయడానికి ఎంతో బడ్జెట్ చేశారు. అదంతా కూడా అభివృద్ధి. డిజిటల్ ఇండియా అంటే విద్యా విధానం మాతృభాషలో విద్యా విధానం 10th వరకు మాతృభాషలో ఉంటేనే ఏ డిజిటల్ అయినా లేకపోతే అమర భాష అయినా ఇంకో భాష అయినా వాళ్ళ తలకి ఎక్కుతుంది. నా భాషలోనే చెప్తున్నాను. తర్వాత నుంచి ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి డిజిటల్ ప్రకారమే వాళ్ళ సిలబస్సులు అవన్నీ మార్చాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అందులో కూడా నైపుణ్యాన్ని తీసుకొస్తూ డిగ్రీ యూనివర్సిటీ అవి అయ్యేసరికి డిజిటల్ లేనిదే జరిగే పరిస్థితి లేదు. దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు మీ దృష్టిలో ఇంకా విద్యా విధానం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. గాంధీ గారు బ్యారిస్టర్ వచ్చాక మన దేశంలో వచ్చాక ఆయన అక్కడికి ఇక్కడికి కూడా చాలా మార్పులు తేవాలనుకున్నాడు. అక్కడలో కొన్ని అక్కడ ఉండే బలహీనతలను తీసేసి ఇక్కడ ఒక 10వ తరగతి వచ్చినప్పుడు వాడు స్వయంగా వాడు సంపాదించుకునే శక్తి రావాలి. అంతేవాడు క్లర్క్గాను ఆఫీస్ ఫైల్ నడిపేందుకు ఉపయోగపడకూడదు. వాడి ఉద్యోగం వాడు ఏదో ఉద్యోగం చేయాలి. అందుకు బేసిక్ విద్యా విధానంలోనే ఆయన వచ్చింది ఆయనకి. మన దేశ అభివృద్ధి గురించి శ్రీ తల్లాప్రగడ భాస్కర్ రావు గారు, శ్రీమతి ద్యుమనీ భవాని గారు వారి యొక్క అనుభవాలు మనతో పంచుకున్నందుకు ధన్యవాదములు. మరికొన్ని విషయాలు తరువాయి భాగంలో రేపు తెలుసుకుందాము.